తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కి పైగా సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తూ విజయ్ సాధించిన ఈ గెలుపుని ఏపీలో వైసీపీ కార్యకర్తలు తమ విజయంగా భావిస్తూ పండుగ చేసుకుంటున్నారు. జగన్ అలాగే విజయ్ మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఒంటరిగా పోరాటం చేసి గెలిచారో ఇప్పుడు విజయ్ కూడా అలాగే ఎవరితో పొత్తులు లేకుండా ఒంటరిగా పోరాటం చేశారు అని అలాగే గెలిచారు అని వారు చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఈ ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో 234 స్థానాలున్న అసెంబ్లీలో విజయ్ పార్టీ ఏకంగా 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించడం ఒక అద్భుతం అనే చెప్పాలి. డిఎంకే అలాగే అన్నా డిఎంకే వంటి దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలను కాదని ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ గెలుపు కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా పక్కనే ఉన్న ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. వైసీపీ శ్రేణులు విజయాన్ని తమ సొంత విజయంగా భావిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. జగన్ మరియు విజయ్ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పుడు జగన్ అతన్ని తన సోదరుడిగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలపడం కూడా చర్చనీయాంశమైంది. వీరిద్దరూ గతంలో కలుసుకున్న ఫోటోలు, ఒకరి మీద ఒకరు గౌరవాన్ని చాటుకున్న సందర్భాలని వైసీపీ అభిమానులు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ చేస్తున్నారు. అప్పట్లో జగన్ ఎట్లాగైతే ఒంటరిగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చారో ఇప్పుడు విజయ్ కూడా అదే స్థాయిలో వన్ మ్యాన్ షో ప్రదర్శించారని వారు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా విభాగం విమర్శలు కురిపిస్తోంది. విజయ్ ఒంటరిగా పోటీ చేసి ఈ స్థాయి సీట్లు సాధించారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ధైర్యం చేయలేక పొత్తులతో వెళ్తున్నారు అనేది వాళ్ళు ఎద్దేవా చేసే మెయిన్ పాయింట్. తమిళనాడులో డిఎంకే ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ ఏపీ రాజకీయాలకి వారు ముడిపెడుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఎదుగుదల మరియు ప్రభుత్వంలో ఆయన మితిమీరిన జోక్యం ప్రజల్లో వ్యతిరేకతను పెంచిందని భావిస్తున్నారు. దీనిని ఏపీలో లోకేష్ ప్రభావంతో పోలుస్తూ సన్స్ట్రోక్ పాలిటిక్స్ అనేటువంటి కొత్త పదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది వైసీపీ సోషల్ మీడియా. చంద్రబాబు ప్రభుత్వంలోని లోకేష్ ఆధిపత్యం పెరగడం వల్ల ప్రజలు అసహనానికి గురవుతున్నారనేటువంటి ప్రధాన ఆరోపణని వైసీపీ తెర మీదకి తీసుకొస్తోంది. అవినీతి ఆరోపణలు మరియు కుటుంబ పాలన అనే అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని సోషల్ మీడియాలో యుద్ధం మొదలుపెట్టారు. విజయ్ గెలిపించిన ఉత్సాహంతో వైసీపీ నాయకులు తమ ప్రత్యర్థుల మీద విమర్శల పదులను పెంచారు. అయితే ఈ పరిణామాలు కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమేనా, లేక నిజంగానే ఏపీలో రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తాయా అనేది వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ కూడా విజయానికి అభినందనలు తెలిపినప్పటికీ వైసీపీ మాత్రం దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడానికి తమిళనాడు ఫలితాలని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. మొత్తానికి విజయ్ సాధించినటువంటి విజయం అటు తమిళనాడులో మార్పు తీసుకురావడమే కాకుండా ఇటు ఏపీలో కూడా రాజకీయ వేడిని పెంచింది. ఈ పొలిటికల్ హీట్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్రతిపక్షాల విమర్శలకి అధికార పక్షం ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త తరం నాయకులు దూసుకురావడం ప్రజల్లో కొత్త ఆశల్ని కలిగిస్తోంది.